SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. రైతు బంధుపై సహకార సంఘాల ద్వారా రైతుల అభిప్రాయ సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకార సంఘాల ద్వారా రైతుల భరోసా పథకానికి సంబంధించిన సలహాలు సూచనలతో అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ 29 నుండి జూలై 4 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో మంగళవారం జరిగిన ప్రత్యేక మహాజనసభ సమావేశంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 22 సహకార సంఘాలు ఉన్నాయని, రోజుకి 4 సంఘాల ద్వారా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ అంశాలను సేకరిస్తున్నామని తెలియజేశారు. వీరి అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీఓ, సీఈఓ జిలానీ, చైర్మన్ పర్జూరి రవికుమార్, డైరెక్టర్లు మడకం రాజశేఖర్, సుందర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్. రిపోర్టర్ తుర్షా చంటి. డిఫరెంట్గా చెప్పింది ఏంటంటే ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా 5 ఎకరాల స్లాబ్ని తీసుకొని ఇవ్వాలంటే ఇక్కడ ఒక డిఫరెంట్ అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా 6,000 రూపాయలు అట్లా ఎకరాలతో సంబంధం స్లాబ్ అలాగే అందులో మీ సలహాలు సైంటిస్టులు దగ్గర మీరు మాట్లాడచ్చు. వీసీలు మీరు ఏం పంట వేస్తున్నారు, ఏ విధంగా మీకు ఉంటుంది, లేదు మేము విధంగా చేస్తున్నాము, మాకు కొద్దిగా ఏదైనా సలహాలు ఇవ్వగలరా. ఈ టైపు కూడా గవర్నమెంట్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలి. ఇంకేమైనా కొత్తగా అభిప్రాయం ఉంటే చెప్తే నోట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతుల్లో కౌలుదారి ఇదేంటే కౌలుదారి దీన్ని అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏఓ గారి దగ్గర సబ్మిట్ చేసి దానికి ఒక విధానం పెట్టి కౌలుదారి వాళ్ళకి పంట ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సయ్యద్ ఖుర్షీద్ నా పేరు, జిల్లా సహకార అధికారి కొత్తగూడెం. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది. దీంట్లో భాగంగా జూన్ 29వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలని రైతుల సలహాలను తీసుకుంటుంది. మన జిల్లాలో 22 సహకార సంఘాలు ఉన్నాయి. 22 సంఘాల్లో రోజు 4 సంఘాల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. ఒక 2 సంఘాలు ప్రతిరోజు 2 సంఘాలు డిఏఓ గారు హాజరై అక్కడ రైతుల నుంచి సమావేశాలు నిర్వహించి అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నారు. నేను 2 సంఘాల్లో హాజరై అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాను. అందులో భాగంగా ఇది 3వ రోజు. ఇక్కడ చెర్లలో మార్నింగ్ నేను అటెండ్ అవుతున్నాను. మధ్యాహ్నం సత్యనారాయణపురంలో కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. రైతులు పెద్ద ఎత్తున అంటే దాదాపుగా ప్రత్యేకమైనటువంటి జనరల్ బాడీ సమావేశాలకు పెద్దగా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది హాజరు కారు. కానీ ఈ సంఘాల లోపల బాగా ఉత్సాహంగా హాజరవుతున్నారు. ప్రతి చోట 100 నుంచి 150 మంది దాకా హాజరైతే తమ యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్తున్నారు. కొంతమంది 5 ఎకరాల వాళ్ళకు అంటున్నారు, కొంతమంది 10 ఎకరాల పరిమితి ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఇంకొంతమంది పోడు భూములకు కూడా పట్టాదారు భూమి పాస్బుక్ ఉన్నా లేకున్నా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. రకరకాల అభిప్రాయాలని వ్యక్తీకరిస్తున్నారు. వీటన్నిటిని మేము క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం దీన్నంతా సమన్వయం చేసి ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం మాకు చెప్తున్నటువంటి ఉద్దేశం ఇది. ఆ ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 4వ తారీఖు వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఈ అభిప్రాయ సేకరణ పూర్తవుతుంది. ఏ రోజుకి ఆ రోజు ఈ అభిప్రాయాలను సేకరించి వాటిని మన జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిషనర్ గారికి పంపిస్తాం. సార్, రైతులు ఎక్కువగా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉండండి. ఇక్కడ ఇప్పుడు మెజార్టీ అభిప్రాయం 10 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంతంలో అడిగారు. కొన్ని చోట్ల 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. కొన్ని చోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే ఏజెన్సీ ఏరియా కాబట్టి ఈ జిల్లా చాలా భూముల్లో పట్టా పుస్తకాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అవి లేని వాళ్ళకు కూడా గతంలో ఉన్నటువంటి పహాణీలతో ఇవ్వాలి అని చెప్తున్నారు. కొంతమంది సాగు చేసే రైతులందరికీ ఇవ్వాలి, ఈ పహాణీలు పట్టాల యొక్క గొడవ లేకుండా అని చెప్పి కూడా కొన్ని చెప్తున్నారు. కాబట్టి ఆ సంఖ్య ఎంత అనే దాంట్లో మెజార్టీ అభిప్రాయం అయితే 10 ఎకరాల లోపు అనేది కనిపిస్తుంది మనకు. ఇంకా దాన్ని మనం బ్రీఫ్గా అంత అయిపోయాక చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే ఇవాళ జరిగిన దాంట్లో 10 ఎకరాలు అనేది ఎక్కువ మంది అడిగారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ 5 ఎకరాల వరకు పరిమితి చేస్తే బాగుంటుంది అనేది.